చంపేస్తాం. ఎవడైనా అడుగు పెట్టాడో తిప్పట్టిస్తాం. ఈ రామ్ మందిర్ తెరవనివ్వం. రామ్ మందిర్, రామ్ మందిర్, రామ్ మందిర్, రామ్ మందిర్, రామ్ మందిర్. हमारे पुतले को जला रहे हो तुम, तुझे जिंदा जलाऊंगा. मारो सालों को. ये मंदिर के पास बहुत मारामारी हो रहा है सर. पूरे फोर्स को अलर्ट को वहाँ पर. पूरे बटालियन लगाए सर. हाँ. I will try to control sir. I tell you particularly, everybody should follow my orders there. ఓకే సార్. సార్ ఇది చాలా సెన్సిటివ్ ప్రాబ్లం సార్. దయచేసి నా మాట వినండి. లీగల్ గా ఈ గుడి నాది. బలవంతంగానైనా సరే గుడి తలుపులు తెరవాల్సిందే. ఇది మా ఆత్మగౌరవానికి హక్కుకి సంబంధించిన విషయం. రైటే సార్. కానీ గుడిని బలవంతంగా తెరిపించాలంటే ఫైరింగ్ ఓపెన్ చేయాలి, కర్ఫ్యూ పెట్టాలి. దానికి రేపు మీడియా రియాక్ట్ అవుతుంది, మ్యాటర్ పొలిటికల్ అవుతుంది. నేషన్ వైడ్ గా కాంట్రవర్సీ అయితే మాత్రం మీ లైఫ్ లో గుడి మీది కాదు. డెలికేట్ ఇష్యూ డెలికేట్ గానే డీల్ చేయాలి. ఇవాటి వదిలేయండి సార్. వేరే సొల్యూషన్ ఆలోచిద్దాం. దీనికి ఒకటే సొల్యూషన్. जाओ जाओ, सब लोग यहाँ से निकल जाओ. देखो देखो, भाग गया साला. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది, ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్ లో